అయితే నడుస్తుంది. మంత్రులకే పడట్లేదు. కాబట్టి అధిష్టానానికి ఇది అక్కడ రాహుల్ గాంధీకి రిపోర్ట్ చేశారు మంత్రులెళ్ళి. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా మార్చడానికి కూడా కారణం అదే. ఇవన్నీ కూడా వస్తుంది. అండ్ జూన్, జూలైలో, ఆగస్టులోనో లేకపోతే డిసెంబర్ లోపు ముఖ్యమంత్రి మారతారని కూడా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అమ్మా పార్టీలో అలాంటి చర్చలు ఏమైనా నడుస్తున్నాయా? లేదు లేదు. ఇప్పుడు ఉన్న మాత్రమే బీఆర్ఎస్ పార్టీ చెప్తారా? ఏం చెప్తుంది, బీజేపీ పార్టీ ఏం చెప్తుంది, వాళ్ళ సంసారం నడిపించుకోవడానికి వాళ్ళు ఎంతైనా చెప్తారు. మీనాక్షి నటరాజన్ మీ సంసారం తెలంగాణకి ఎలా నడుస్తుంది అదేగా అంటున్నాను. నేను చెప్తున్నా. నేను దాని గురించి అయితే మాట్లాడుతానమ్మా. మీనాక్షి నటరాజన్ తెలంగాణకి వచ్చిందంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ డెఫినెట్గా గాంధీయన్ తిలిస్మా అంటారు, ఎక్స్ట్రీమ్ సఫరెన్స్ ఇన్ ద సొసైటీ సపోజ్ టు బి అడ్రస్ అని. ఆ కోణంలో పని చేయడానికి వచ్చారు. ఆమె రాగానే లావిష్గా ఫ్లైట్లో అక్కడిక్కడ రాలే, ట్రైన్లో వచ్చింది. నినాదం కాంగ్రెస్ పార్టీ 150 సంవత్సరాల నినాదం, పాత నినాదం ఎత్తుకుంది. ఇప్పుడు సర్వోదయ ప్రిన్సిపల్లో పనిచేయడానికి ఆమె దిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడుకోవాలన్న కోణంలో, పార్టీ ఐడియాలజీని కాపాడుకోవాలన్న కోణంలో మేము ఈ దేశ నిర్మాణంకై ప్రాణాలు ఇచ్చే అప్పుడు స్వాతంత్రం తీసుకున్నాము, ఇప్పుడు కూడా ఈ దేశ నిర్మాణం కోసం ముందస్తులో ఉందామన్న కోణంలో పనిచేయడానికి ఆమె వచ్చింది. కానీ రామ్మూర్తి అన్న చెప్పింది ఏందమ్మా, ఇందాక రామ్మూర్తి అన్న అంటున్నాడు ఢిల్లీకి వెళ్ళడం ఏం అవసరం అని. మరి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది, దేశ్కి నేత ఎవరో కేకలేసుకున్నారు అంతేగానా. లాస్ట్ రూలింగ్లో ఉన్నప్పుడు ఏందది, మీరు చేస్తే ఒకటి మేము చేస్తే ఒకట లేదు. ఇక్కడ ఫ్యాక్ట్ చేసుకోవాలి. మీ దగ్గర అంత అవేర్నెస్, అంత బ్రాడ్ మైండెడ్నెస్ లేకపోతే ఎవరమ్మా దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతారు? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నేషనల్లో ఉంటుంది. నేను ఇందాక అన్నా గొప్ప కాదు, ఇది ఫ్యాక్ట్ అన్నా నువ్వు చెప్పన్నా ఫెడరల్ స్పిరిట్ అంటే ఏం చెప్పన్నా. ఎన్నిసార్లు రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తెలంగాణకు వస్తే కేసీఆర్ గారు బీయింగ్ ఏ సీఎం ఎన్నిసార్లు రిసీవ్ చేసుకున్నారన్నా. మీరు బీజేపీకి బీఆర్ఎస్కి ఫెడరల్ స్పిరిట్ అనేది తెలియదమ్మా. ఇక్కడ సబ్జెక్ట్స్ డిఫర్ ఉంటాయి. సబ్జెక్ట్కు తగ్గట్టు మనం బిహేవ్ చేస్తూ మనకు అల్టిమేట్గా తెలంగాణ నిర్మాణం కోసం అయి పనిచేయాలి. రాబోయే తరానికి చూపించాలి ఫెడరల్ స్పిరిట్ అంటే ఏంది, బ్రదర్హుడ్ అంటే ఏంది, యూనియన్ ఆఫ్ ది స్టేట్ అంటే ఏంది, ఆ సంవిధానం ఏమంటుందో తెలియాలి. అర్థం పర్థం లేకుండా 6 పాళ్ళు 3 పాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ అవన్నీ తెలంగాణకి చిత్తశుద్ధిగా, తెలంగాణకే కాదు ఈ దేశ నిర్మాణం కోసం ఈరోజు క్యాస్ట్ సెన్సస్ కావచ్చు, జిత్ని ఆబాదీ ఉత్నా హక్ అంటున్నారు మా రాహుల్ గాంధీ గారు. అంటే ఇవన్నీ సర్వోదయ ప్రిన్సిపల్, జై జగత్ అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నినాదాలు, కోర్ ఇవన్నీ. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నప్పుడు ఇంకోటి నేను సాజిద్ గారితో అమ్మా, ఇప్పుడు రామ్మూర్తి అన్న ఇగో అన్న ఎందుకే ఈ పంచాయతీ ఇలా అయితే మార్కులు పడవన్నా, ఇలా అయితే మార్కులు పడదు. నాకు సాజిద్ గారితో క్వశ్చన్ అమ్మా. సాజిద్ గారు అరే ఉండనా, ఇగో మీ నేత లాగానే అసెంబ్లీకి వచ్చి వెళ్ళి మాట్లాడండి, ఇదంతా ఏందో నవ్వుతారు జనాలు, ఆపన. అయితే సాజిద్ గారు లెట్స్ సే ఐ హ్యావ్ ఏ డౌట్. సాజిద్ గారితో క్వశ్చన్, ఐ యామ్ బీయింగ్ ఏ ప్రౌడ్ కాంగ్రెసీ, ఐ యామ్ రెడీ. ఓపెన్గా చెప్తున్నా సాజిద్ గారు, ఫెడరల్ స్పిరిట్లో లాస్ట్ 70 years నుంచి, అంటే ఎప్పుడున్న బీజేపీ ఒకప్పుడు లేదు, తర్వాత 1980s తర్వాత బీజేపీ ఫామ్ అయింది. బీజేపీ 10 years చూద్దాము, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 1 year చూద్దాము, ప్రీవియస్ లాస్ట్ 10 years మన్మోహన్ సింగ్ కావచ్చు, ఎవరైనా మీరు చాయిస్ చేసే లీడర్ చూద్దాము. ఈ ఫెడరల్ స్పిరిట్కి 100% న్యాయం చేసే విధంగా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పనిచేసింది అని నేను ప్రౌడ్ కాంగ్రెసీగా ఇక్కడే డిబేట్ పెట్టుకుందాము. ఫెడరల్ స్పిరిట్ అంటే ఏంటి? వెళ్ళి ప్రధానమంత్రిని కలవడమే మీ ఉద్దేశంలో ఫెడరల్ స్పిరిట్? అమ్మా మీరు ఎక్కడ ఉన్నారు? ఇందాక అన్నాను చూడు, సబ్జెక్ట్కి తగ్గట్టు రైట్. మనకు కావాల్సిన సబ్జెక్టుల మీద ఎన్ఓసి తెచ్చుకోవడం, కలరబుల్ లెజిస్లేషన్ అని ఉంటుంది. ఓ సిచ్యువేషన్ మీద సెంట్రల్కి ఎక్కువ పవర్ ఉంటుంది, కలిసి కూర్చొని డిజైన్ చేసుకోవాలి. సొసైటీ వెల్బీయింగ్లో ఒక అన్నదమ్ములాగా కలిసి ఉండాలన్న కోణంలో పనిచేయడానికి ఈ గవర్నమెంట్ పని చేస్తుంది. అదే మన సాజిద్ గారు అన్నారు, 1కి 10 సార్లు గెలవడంలో తప్పు లేదు. రామకృష్ణ గారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతుంది. ఒక నిమిషం సాదిక్ గారు, రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. సో ఇందాక సాదిక్ గారు కూడా ఎక్కువ ఇదే విషయాల మీద మాట్లాడారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ చర్చ కూడా దీని మీద నడుస్తుంది. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రం విషయంలో మోడీ గారు గతంలో ఏదైతే మాట్లాడారో, అంటే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు ఇలాంటి మాటలు, లేకపోతే రామ్మూర్తి నాయక్ గారు అన్నట్టు నిర్మలా సీతారామన్ గారికి అసలు తెలంగాణ ఉనికంటేనే పడట్లేదు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ చర్చకు వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఏమీ చేయలేక అనేటటువంటి మాటలండి. మన లోపల ఉన్నటువంటి ఐడియాలజీ ఏదైతే ఉంటుందో దానికి ఒక ముసుగు కప్పుకొని ఈ రోజున ఒక ముసుగేసుకొని మన ఐడియాలజీని బయటపెట్టుకునేటటువంటి ఒక ప్రయత్నం ఇది.
అంతే తప్ప ఐడియాలజీ కనుమరుగైపోతున్నటువంటి సమయంలో ఆ ఐడియాలజీని ఏదో రకంగా బతికించుకోవాలనే ప్రయత్నంలో ఇది జరుగుతుంది తప్పిస్తే ఎక్కడ కూడా మీరు చెప్పినటువంటి అంశాలు ఏది కూడా కరెక్ట్ కాదు. ఫెడరల్ స్ఫూర్తికి మీరు అది చేస్తున్నారు, డెమోక్రసీని అది చేయట్లేదు, మీరు స్టేట్లను దక్షిణాది రాష్ట్రాలను, అసలు దక్షిణాది రాష్ట్రాలని మీరు ఎందుకు అది చేస్తున్నారు? ఇక్కడ డెవలప్మెంట్ అనేది మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వారు ఉన్న తర్వాత ఇక డెవలప్మెంట్ అనేది నేను చూపిస్తానే ఉన్నా. ఏం చేశాము మన రాష్ట్రానికి, ఏం చేశామని చెప్పేసి. ఈ రోజున ఇందాక మాట్లాడుకుంటూ ఇప్పుడు మనం మిత్రుడు చెప్పాడు, ఇక్కడికి వస్తే మేము ప్రైమ్ మినిస్టర్ని, గతంలో ఉన్నటువంటి సీఎం ఏ రోజు కూడా వెళ్ళి పలకరించిన పాపాన కూడా పోలేదు, మేము పలకరించామని. అదేవిధంగా కేంద్రంలో కూడా ఈ యొక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నప్పుడు వాళ్ళందరినీ కూడా అపాయింట్మెంట్ ఇస్తున్నాం, వాళ్ళందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. సో ఎక్కడ కూడా మేము ఆ విధంగా ఈ యొక్క డెమోక్రసీ ఫెడరల్ స్ఫూర్తిని ఎక్కడ కూడా మేము అది చేయట్లేదు. కాకపోతే ఇక్కడ మోడీ గవర్నమెంట్ అనేది లేలే ఒకటి, ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇందిరమ్మ